ఓకే. ఇప్పుడు రైమన్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేడం గారు. ఒక 2 నిమిషాలు మేడం గారితో మాట్లాడు. మేడం ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రజల నుంచి కూడా ఊహించనంతగా పాజిటివ్ స్పందన వస్తుంది. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందా మరి? గెలిచే అవకాశం 100కి 100% ఉంది. ఓకే. మరి మన సర్వే ప్రకారం టీఆర్ఎస్ గెలిచింది అంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? సర్వేలన్నీ నమ్మడానికి లేదు. మనం ఇక్కడ మేము వచ్చి పబ్లిక్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతున్నాము. పబ్లిక్ స్పందన చూస్తే మేము చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉంది. మీరు ఎన్నిసార్లు అడిగినా గెలుస్తారు అంతే. ఓకే. ఇప్పుడు 3 years లో చాలా మంది ప్రజలు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేయలేదు అంటున్నారు. దాని గురించి మీరు ఏ గ్యారంటీలు రాలేదు అది అంటే వాళ్ళు అవగాహనతో అన్నారో అవగాహన లేకుండా అన్నారో మనకు తెలియదు. ఏ గ్యారంటీలు ఇవ్వలేదు. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది, ఉచిత కరెంట్ ఉంది, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వస్తున్నాయి. తర్వాత మరి మనకు ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంచడం జరిగింది. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతా ఉంది. డ్వాక్రా మహిళలకి సోలార్ యూనిట్లు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, తర్వాత రైస్ మిల్లులు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే ముఖ్యంగా చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ మొట్టమొదటి విడతలోనే మన స్టేట్ వ్యాప్తంగా 4.5 లక్షలు ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైము. అది కూడా లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి 5 లక్షలు పడ్డం అనేది గ్రేట్. ఓకే. కొంతమంది ఇప్పుడు ప్రజలు మరి మొన్న అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు ముస్లిం ఓట్ల కోసం అంటున్నారు. ముస్లిం ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చిన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అజరుద్దీన్ గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తూ వస్తున్నారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కనుక ఇచ్చారు. అది ఓట్లను పట్టుకునే ఇచ్చారు అంటే అది పూర్తిగా అవాస్తవము. ఆయనకున్న అర్హతను బట్టే అక్కడ ఫిలప్ చేయాలి కనుక ఇచ్చారు. ఎందుకంటే అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉండాలి మంత్రివర్గంలో. ఇప్పటిదాకా ముస్లింస్ లేరు కనుక ఆయనకి ఇవ్వడం జరిగింది. అందులో ఓట్లది ఎక్కడ ఉందండి? ఓకే, థ్యాంక్ యూ.